దేవుడు ఈ 20 డేస్ 40 డేస్లో ఈరోజు 33వ రోజులోకి ప్రవేశించడానికి దేవుడు కృపనిచ్చాడు. మరి చేరి వచ్చిన మీ అందరూ కూడా చక్కగా ఉపవాసం నుండి ప్రార్థన చేసి బలాన్ని పొందుకోవాలని శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామములో అయ్యా మరి నీ పాదాన్ని ఆశ్రయించి ప్రార్థించడానికి నాయన మాకు ఇచ్చిన కృపగా నీకు స్తోత్రాలు. ఈ 40 డేస్లో ప్రభు మరి 33వ రోజులకు ప్రవేశించడానికి మీరు కృపనిచ్చారు. మరి ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు కూడా నీ నామ మహిమార్థమై చక్కగా జయకరంగా మీరు జరిగించారు. అందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన నీ బిడ్డలని కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. వాతావరణాన్ని, మైకును, కరెంటును సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకుంటూ ఉన్నాను. ఈ దినమందు నాయన వర్తమానం అందించడానికి గుంటూరు మహాపట్టణంలో బహు ప్రాంతాలలో వాడబడుతున్న దైవజనులు దొడ్డ జక్రయ్య గారిని మా మధ్య మీరు నడిపించారు. మీ దాసులు నిలబడి వర్తమానం అందిస్తూ ఉండగా తన ముఖకాంతిలో నుంచి చేరి వచ్చిన అందరికీ కావలసిన మాటలు మీ దాసు నోట నుంచి మీరు మాట్లాడి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వినటానికి వినగల చెవిని, గ్రహించడానికి మనస్సును మీరు అనుగ్రహించండి. కూర్చుంటానికి వాళ్ళను వీళ్ళు మీరు కలుగు చేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.